మరి మన మధ్యలో మరి దైవజనులు వచ్చేశారు. అలాగనే మన మధ్యకి మరి పెళ్లి కుమారుడు కూడా మరి రావడం జరిగింది. మరి సమయంలో మరి వధువు కూడా మరి మనకి ఆమె సిద్ధపడి మన మధ్యకి ఆమె రాబోతున్నది గనక మరి తప్పకుండా మనమందరం కూడా ఆమెని మనము గౌరవించవలసిన వారంగా మీకందరికీ నేను మనవి చేస్తూ మరి సిద్ధపడి ఉన్నటువంటి వధువుని మరి తీసుకురావాల్సినదిగా మరి ప్రభువు నామం పేరటన మరి మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమార్తె వలె మహిమతో నిండి మనందరం కళ్ళ మూసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దైవగల దేవ, మీకు స్తోత్రము. నాయన, ఇదిగో ఇక సన్నిధిలో మీరు ఉంటారని మేము నమ్ముచున్నాం. ఎందుకంటే 2-3 నా నామాన్ని ఏకీపించినప్పుడు వారి మధ్యకు నేను వస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. నాయన, మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో నాయన, యొక్క వివాహం కార్యములో నాయన మేము వస్తే ప్రతిఫలం లేదు, కానీ ప్రభువా మీరు వస్తేనే ఇక్కడ ప్రతిఫలం ఉంటుంది ప్రభువా. ఇదిగో నాయన, ఆ యొక్క వరుడు వధువు వచ్చుండగా ప్రభువా, ఇదిగో అనేకమైన దైవజనులు మీరు నాయన ఇక్కడ ఆహ్వానించిన విధానం బట్టి స్తోత్రము. ఈ కార్యాన్ని నాయన మీరుండి జయప్రదంగా జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఇదిగో నాయన, ఇక కుటుంబాన్ని, ఇదిగో భార్యాభర్తలని నాయన యెహోవా నియమించి ఉంటేనే కానీ ఈ కార్యం జరగదు ప్రభువా. ఇదిగో ఈ కార్యంలో అధ్యక్షుడు మీరు ప్రభువా. ఈ కార్యాన్ని మీరుండి జయప్రదంగా జరిగిస్తారని మేము నమ్ముచున్నాం. ఇదిగో నాయన, ఈ కార్యంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ప్రభువా అవన్నీ నాయన మీరుండి నాయన తీరుస్తారు మేము నమ్ముచున్నాం నాయన. ఇదిగో ఆ కానాన విందులో మీరు ప్రవేశించినప్పుడు ప్రభువా, ఇదిగో లోటుపాట్లు సరిచేసిన దేవుడు మీరు ప్రభువా. ఇదిగో నాయన, ఆ యొక్క రెబ్కాని నాయన విశాఖని నాయన మీరు అనుమతి ప్రకారం అక్కడ జరిగింది ప్రభువా. అదే ప్రకారం ఈ కార్యం కూడా మీరుని నాయన జయప్రదంగా జరిగిస్తారు మేము నమ్ముచు. కూడి వచ్చిన దైవజనులు అనేకమైన విశ్వాసాలు ఇక్కడ ఉండగా ప్రభువా ప్రతి కార్యాన్ని నాయన మీరుండి జయప్రదంగా జరిగిస్తారు మేము నమ్ముచు. ఇదిగో సమస్తానికి దేవుడు మీరు ప్రభువా, మీ పాదాలకి మేము సమర్పించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ నజరాయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మీ బంగారు పాదాల యొద్ద సరస్సు పెట్టి ప్రార్థించి బతిమలాడి ఏడుకుంటున్నాం. ఆమేన్. నిన్ను ప్రేమించాడే పరలోక పెళ్లి కుమారుడు నిన్నడగ వచ్చాడే. అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ. అమ్మగారివమ్మ నీవమ్మ, యేసుక్రీస్తు శ్రీమతి నీవమ్మ. మరి ఎల్లంపల్లి వారి వివాహానికి కుడిసిన మీకు అందరికీ, అదేవిధంగా ప్రాముఖ్యంగా మరి వేదిక మీద ఉన్న మరి దైవజనులు సూలూరుపేటలో సేవ చేస్తున్న రవి పాస్టర్ గారికి, మిగిలిన మరి కింద ఉన్న దైవజనులకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు, శుభములు. మరి నిశ్చయంగానే ఈ యొక్క కూడికి మరి ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరు కూడా మరి నేను వందనాలు తెలుపుకుంటున్నాను. సరే, మంచి పిల్లరా, సమయం ఎక్కువైపోయింది. మనమందరం లేచి ఒక చిన్న వాక్య భాగాన్ని చదువుకొని మరి ఈ యొక్క వివాహాన్ని కార్యక్రమంలో మనం ముందుకు సాగిపోదాము. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 24 వచనాల వరకు మనం చదువుకుందాము. మరి నేను చదువుతాను,
మీ పరిశుద్ధ గ్రంథంలో మీరు ఆలకించండి. 8 నుంచి నేను చదువుతాను, చూడండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదును అనుకునేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోట మాంసముతో పూడ్చి వేసింది. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకొని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరులై ఉందురు. ఆమేన్. చదవబడిన వాక్యానికి దేవుడు దీవించిన గాక. మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాము, కళ్ళు వేసుకుందాము. మన మధ్యలో ఉన్న రవి పాస్టర్ గారు ప్రార్థిస్తారు. ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, మీ గోపనామానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నూతనంగా జతపరచబడబోతున్న బిడ్డలకు నీ వాక్యం నుంచి ప్రభు చెప్పబడుతున్నటువంటి మాటలు నాయన వారి జీవితకాలం అంతయు ప్రభు తండ్రి దీవెనకరముగాను నాయన ఆ వాక్యమును బట్టి నడుచుకున్నట్టుగా నీ కృప దయచేయమని అడుగుతాను. అదే సమయంలో నాయన వివాహం అయిన వారు, వివాహము కావలసిన వారు ప్రభు చెప్పబడుచున్నటువంటి దేవుని వాక్యమును విని నాయన వాక్యానుసారముగా జీవితము కట్టబడుటకు ప్రభు నీ కృప దయచేసి ప్రభు సహాయమును దయచేయమని అడుగుతాను. ఈ సమయాన్ని ప్రభు తండ్రి మీ చేతులకు అప్పగించి ఉన్నాం. ఈ నామమునకు ఘనతగా మహిమగా ప్రభు తండ్రి ఈ కార్యాన్ని జరిగించి ఈ వాక్యముతో మమ్మల్ని అందరినీ సంతోషపరిచి ఈ గొప్ప నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చునండి. సో మంచిది. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మొట్టమొదటగా మరి సమస్తాన్ని సృజించిన తర్వాత దేవుడు నరుణ్ణి చేసెను. నరుణ్ణి ఎట్ట చేశాడంటే ఆయన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి చేశాడు. మరి మొట్టమొదటగా దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఎట్ట చేశాడంటే ఆయన ఆత్మస్వరూపిగా దేవుడు చేశాడు. మరి స్త్రీగాను పురుషునిగాను, హల్లెలూయా, మరి స్త్రీగాను పురుషునిగాను దేవుడు నరుణ్ణి చేశాడు. మరి దేవుని యొక్క స్వరూపము ఎవరో కాదు కానీ దేవుని యొక్క స్వరూపము ఆదామై ఉన్నారు. నిజమేనండి. అప్పుడు ఆదాము స్త్రీగాను పురుషుడిగాను కలయికతో ఆయన చేయబడ్డప్పుడు అది ఎవరి యొక్క రూపం? అది దేవుని యొక్క రూపము. ఆమె అప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఏమన్నాడు, మన పోలిక చొప్పున నరుణ్ణి చేయదు అన్నప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారో అని కొంతమంది చాలా మంది అనుకుంటారు. మరి సంఘ శాఖల నుంచి వచ్చిన వారు, మరి దేవుడు ముగ్గురని నమ్మే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అక్కడ దేవుడు మనము అన్నాడు కదా, కాబట్టి ఎంతమంది ఉన్నారో. ఒకరోజు ఒక పాస్టర్ అన్నాడు, ఏమన్నాడంటే అసలు అక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలియదు అని చెప్పి అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయన స్త్రీగాను పురుషునిగాను, స్త్రీ తత్వముతోనూ పురుషుని తత్వముతోనూ ఆయన ఉన్నాడు. ఆ రూపంలోనే ఆదాముని దేవుడు చేశాడు. సో మొదటి అధ్యాయంలో చేయబడిన ఆదాముని దేవుడు రెండవ అధ్యాయానికి వచ్చే సమయానికి భూమిని సేద్యపరచడానికి ఎవరు లేరని అనగా మొదటి అధ్యాయంలో దేవుడు ఆదాముని ఆత్మస్వరూపిగా చేశాడు. ఆత్మస్వరూపిగా ఉన్న ఈ యొక్క ఆదాముని ఒక మట్టి తీసి, నేల నుంచి మట్టి తీసి ఆ మట్టిలో నుంచి ఆ మట్టితో ఒక నరుణ్ణి చేసి
ఒక రూపాన్ని ఇచ్చి ఈ యొక్క మొదటి అధ్యాయంలో చేయబడిన ఆత్మస్వరూపి అయిన ఆ యొక్క ఆదాముని తీసుకొచ్చి ఈ యొక్క మట్టి శరీరంలో దేవుడు ఊదాడు. హల్లెలూయా. వాస్తవానికి ఇది కాదు దేవుని యొక్క స్వరూపము, ఈ మట్టి శరీరము కాదు దేవుని యొక్క స్వరూపము. దేవుని యొక్క స్వరూపము దేవుడు నీలో పెట్టిన ఆత్మ అయి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ సమయంలో దేవుడు ఆదాముని చేసిన తర్వాత ఆదాము ఒంటరిగానే ఉన్నాడు. మరి ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు ఆదాము ఒంటరిగా ఉండటము మంచిది కాదని ఆయన ఏం చేశాడు? సాటి అయిన సహాయము వానికి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ఒంటరిగా ఉండటము మంచిది కాదు. మరి ఇక్కడ ఉన్న ప్రవీణ్ కూడా ఒంటరిగా ఉండటము మంచిది కాదు. నిజమేనండి. తెలుసా, మన యేసు ప్రభు కూడా ఆయన ఒంటరిగా ఉండటము మంచిది కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. సో కాబట్టి దేవుడు ఆదాముని గాఢ నిద్ర కలుగు చేసి ఆ యొక్క ఆదాము యొక్క పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకని తీశాడు. ఇంకో విధంగా చెప్పాలంటే దేవుడే మొట్టమొదటిసారిగా ఈ యొక్క భూమి పైన ఆపరేషన్ ని చేసింది. నిజమేనండి. ఆయనే మొట్టమొదటిగా మనిషికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. అంటే గాఢ నిద్ర కలుగజేశాడు. ఆయన గాఢ నిద్ర కలుగజేసి పక్కటి ఎముకల నుంచి ఒక ఎముకని తీసి దాన్ని తిరిగి మాంసంతో పూడ్చాడు. ఆయన పూడ్చిన తర్వాత ఆ యొక్క స్త్రీని ఎక్కడికి తీసుకొచ్చాడంటే నేరుగా ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆదాము దగ్గరికి తీసుకురాగానే ఆదాము అనలేదండి ఏదో ఒక కొత్త జంతువు వచ్చిందని ఆదాము అనలా. ఎందుకంటే ప్రతి జంతువుని దేవుడు ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదామే ప్రతి జీవికి పేరు పెట్టాడు. అయితే అవ్వని తీసుకొచ్చినప్పుడు మాత్రము ఆమెని ఆయన చూడగానే ఏమన్నాడంటే, ఇది నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నరు నుండి తీయబడింది కాబట్టి ఈమె నారి అనబడును అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి తాను చేసుకోబోయే భార్య పట్ల తానికి ఏముండాలంటే ఒక ప్రత్యేకమైన ఒక బయలుపాటు అనేది ఉండాలి. నిజమేనండి. చూడండి, ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు దేవుడు అవ్వని చేశాడు. అయితే ఆయనలో నుండి తీయబడిందని ఆయనకి ఎట్ట తెలుసు? కేవలము బయలుపాటు ద్వారా దాన్ని చేయగలిగాడు. ఆయన దాన్ని చెప్పగలిగాడు. హల్లెలూయా. సో నేను అనుకుంటున్నాను ప్రవీణ్ కూడా బయలుపాటుతో ఆయన యొక్క భార్య ఈమెనని, ఎవరు ప్రసన్ననేనని ఆయన ఎన్నుకున్నాడు. ఆయన చెప్పచ్చండి. హల్లెలూయా. చూడండి, స్త్రీగాను పురుషునిగాను దేవుడు మొట్టమొదటిగా ఆదామును చేశాడు. అయితే వేరు చేసేటప్పుడు ఆదాములో ఉన్న స్త్రీతత్వాన్ని దేవుడు వేరు చేశాడు. మన ప్రవక్త గారు ఏమన్నారంటే ద లవ్ పార్ట్ ని, అనగా పురుషుడిలో ఉండే ప్రేమ భాగాన్ని దేవుడు వేరుపరిచాడంట. ఎవరిలో ఉండే ప్రేమ భాగాన్ని? పురుషుడిలో ఉండే ప్రేమ భాగాన్ని. కాబట్టి స్త్రీ ఎట్లుండాలంటే స్త్రీ ఎప్పుడు కూడా ప్రేమ భాగమై ఉండాలి. నిజమేనండి. ఆమెతో మాట్లాడినప్పుడు, ఆమెతో మరి సంభాషించినప్పుడు ఎట్లుండాలంటే ఆమె అన్ని వేళలా స్వీట్ గానే ఉండాలి, ఆమె అన్ని వేళల్లో మాధుర్యంగానే ఉండాలి, ఆమె అన్ని వేళల్లో ప్రేమగానే ఉండాలి. కాబట్టి స్త్రీ గాని గయ్యాలిగా మారిపోయింది అనుకోండి, కరెక్టేనా? బైబిల్లో ఒక మాట ఉంది, గయ్యాలితో కాపురం చేయడం కన్నా మిద్ది మీద ఒక గుడి చేసుకొని మూలలో ఉండటం ఎంతో మేలు అని చెప్పని దేవుడు ముందుగానే చెప్పేశాడు. కాబట్టి స్త్రీ ఎట్లుండాలి, ఎట్లా ఉండకూడదు అంటే గయ్యాలి మరి ఉండకూడదు. షీ ఈస్ ద లవ్ పార్ట్ ఆఫ్ ద మ్యాన్. పురుషుని యొక్క ప్రేమ భాగమై ఉండాలి. దేవుడు పరిశుద్ధ వారికి స్తోత్రం. కాబట్టి ప్రవక్త గారు ఏమన్నారంటే ఒక పురుషుడికి, వివాహమైన పురుషుడికి ఇంటి కన్నా ఏ స్థలము వానికి మాధుర్యంగా ఉండకూడదు అన్నాడు ఆయన. నిజమేనండి. ఇంటికన్నా వేరే స్థలం మాధుర్యంగా ఉందంటే ఇంట్లో గయ్యాలు ఉందని అర్థం. కొంతమంది అంటారు ఇంటికి ఏం పోతాంలే ఉండు, పని అయిపోయినా ఇంటికి పోడు. పని అయిపోయిన తర్వాత కూడా అక్కడ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఏం పోతాంలే ఇంటికి, నిద్రపోయే టైంకి పోతారు. కారణం ఏంటంటే ఇంట్లో గయ్యాలు ఉంది కాబట్టి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క వివాహాన్ని మొట్టమొదటిగా దేవుడే దీన్ని ప్రారంభించాడు.
మ్యారేజ్ ఈజ్ ద ఓల్డెస్ట్ కాన్స్టిట్యూషన్. వివాహ వ్యవస్థ అనేది బైబిల్లో అది ఒక పురాతనమైన ఒక పద్ధతి, వ్యవస్థ. దీనిని ఎవరు ప్రారంభించారంటే దీన్ని దేవుడే ప్రారంభించాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క ఆదాముకి దేవుడే ఒక భార్యని చేసి ఆదాముకి ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఒక భార్యని చేశాడంటే, ప్రవక్త గారు ఒక వర్తమానంలో ఏమన్నారంటే, తండ్రితో నిలబడిన ప్రతి కుమారునికి భార్యను ఇవ్వడము తండ్రి యొక్క బాధ్యత అంట. నిజమేనండి? తండ్రితో నిలబడిన ప్రతి ఒక్క కుమారునికి భార్య ఎవరివ్వాలి? తండ్రే తీసుకొచ్చి ఇవ్వాలి. కాబట్టి ఆదాము తండ్రితో నిలబడ్డాడు. అయితే కయ్యోను తండ్రితో నిలబడలేదు. కయ్యోను నిలబడలేదు కాబట్టి వాడే ఒక అమ్మాయిని ఎన్నుకొని వాడే పోయి పెళ్లి చేసుకున్నాడు. అయితే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. దేవుని కుమారులకి దేవుడే భార్యను అనుగ్రహిస్తాడు. ఆ పద్ధతి ప్రకారమే ఈ రోజు అమ్మాయి వచ్చినప్పుడు కూడా ఆ అమ్మాయిని ఎవరు తీసుకొచ్చారంటే తన తండ్రి తీసుకొచ్చాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నిజమేనండి? అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తండ్రి మీదనే ఉంది. కాబట్టి తండ్రి పెళ్లి చేసేంత వరకు 40 సంవత్సరాలు వచ్చినానో ఇస్సాకు గమ్ముగానే ఉన్నాడు. ఎప్పుడైతే 40 సంవత్సరాలు అయిపోయిందో అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నాడు. కరెక్టేనా? అప్పుడు ఎలియాజర్ని పిలిచి పోయి ఒక అమ్మాయిని నా అబ్బాయి కోసం నువ్వు తీసుకురని చెప్పి అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి రెండవ వరముగా దేవుడు ఏమి ఇస్తాడంటే మంచి భార్యని ఇస్తాడు. నిజమేనండి? కాబట్టి భార్య దొరికిన వానికి ఏం దొరికినట్టు? మేలు దొరికినట్టు. అటివాడు యెహోవా పట్ల అనుగ్రహం పొంది ఉన్నాడని సొలొమోను ఆ యొక్క సామెతల్లో రాశాడు. భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు. తప్పొచ్చా ఈరోజు ప్రవీణ్కి మేలు దొరికిందని? హల్లెలూయా. ఏమందరూ గమ్మగా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఇప్పుడే టైం అయిపోయింది, మీరు త్వరగా పెళ్లి కార్యక్రమం చేస్తే మా పని మేము చేసుకొని పోతుంటామంటారా? హల్లెలూయా. అవును. కాబట్టి యోగ్యురాలైన స్త్రీ తన పెనిమిటికి ఎట్లుంటదంటే ఒక కిరీటము వలె ఉంటది. హల్లెలూయా. చూడండి, వివాహము చాలా మంది ఏమంటారంటే వివాహము మ్యారేజెస్ ఆల్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అంటే వివాహము ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది అంటారు. చూడండి, ఏ వివాహము కూడా పరలోకంలో జరగదు. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏమన్నాడంటే పరలోకంలో పెళ్లికి ఇచ్చుట గాని పరలోకంలో పెళ్లికి ఇవ్వబడుట గాని ఏది కూడా జరగదు. ఎందుకంటే అక్కడ మనుషులందరూ ఎట్లుంటారంటే దేవదూతల వలె ఉంటారు అన్నాడు ఆయన. వివాహం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే వివాహం అనేది భూమి మీదనే జరుగుతుంది. హల్లెలూయా. అయితే సంఘ శాఖలో ఉండే వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. వివాహం అంతా పరలోకంలో జరగదు. పరలోకంలో ఏ పెళ్లి జరగదు. సో ప్రతి ఒక్కరి పెళ్లి ఎక్కడ జరగాలి? భూమి మీదనే జరగాలి. అటైతే యేసుక్రీస్తు వివాహము కూడా ఎక్కడ జరగాలి? యేసుక్రీస్తు వివాహము కూడా భూమిపైనే జరగాలి. ఆయన సంఘముతో భూమిపైన ఆయన ఐక్యపడాలి. మనం వివాహానికి కాదు పోయేది, మనము పోయేది యేసుక్రీస్తు యొక్క పెళ్లి విందుకు పోబోతున్నాం మనం. హల్లెలూయా. పెళ్లి ఇక్కడే భూమిపైనే జరుగుతుంది. పెళ్ళంటే ఏదో కాదు. పెళ్ళంటే స్త్రీ పురుషులు ఏకమవడము, ఐక్యపడము, వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆత్మ ఇవన్నీ ఒకటవ్వడము. సో ఈ కార్యాన్ని పెళ్లితో పోల్చారు. యేసుక్రీస్తు సంఘముతో ఈ రోజు ఆయన ఐక్యమవుతున్న సమయం ఇది, ఆయన ఒకటవుతున్న కాలం ఇది. అంటే వివాహము జరిగే ఒక కాలంలో మనము దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే బైబిల్ ఏమంటుందంటే గొర్రె పిల్ల యొక్క వివాహోత్సవం వచ్చి ఉన్నది, కాబట్టి అందరూ కూడా సంతోషించి ఆనందించండి అని చెప్పని అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. అవును. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము పెళ్లితోనే ప్రారంభమైంది. అది
ఆది కాండములో మొట్టమొదటి పెళ్లి ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. అదే దేవుడు భూమి మీదకి ఆయన శరీరధారి అయి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క మధ్యలో వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి పోయాడంటే మొట్టమొదటిసారిగా ఒక వివాహానికే పోయాడు ఆయన. నిజమేనండి? వివాహానికి పోయి ఆ వివాహంలో ఉన్న కొదువుని, ద్రాక్షరసం అయిపోతే ఆ యొక్క కొదువుని ఏం చేశాడంటే దేవుడు ఆయన పూరించాడు. వాళ్ళకి ఆ యొక్క స్థలంలో ఆయన ఒక అద్భుతాన్ని చేశాడు. తెలుసా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా చేసిన అద్భుతము ఒక వివాహంలో చేశాడు ఆయన. దట్ ఈస్ ద ఫస్ట్ మిరాకిల్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము ప్రారంభమైంది వివాహముతోనే. మరి పరిశుద్ధ గ్రంథము మధ్యలోకి వచ్చే సమయానికి కానాను యొక్క వివాహాన్ని మనం చూస్తున్నాము. అవే మరి ఈ పరిశుద్ధ గ్రంథము ముగించబడేది కూడా వివాహముతోనే ముగించబడుతుంది. ఆఖరి యొక్క గొర్రె పిల్ల యొక్క వివాహముతో ఈ పరిశుద్ధ గ్రంథం ఏమైపోద్ది? ముగించబడుతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వివాహం అనేది జరుగుతా ఉంది. గొర్రెపిల్ల యొక్క వివాహం అనేది లోకమంతా జరుగుతా ఉంది. ఆయన యొక్క వధువు తన్ను తాను ఏం చేసుకో ఉంది? తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉంది. ఏంటి సిద్ధపరచుకోవడం అంటే? సిద్ధపరచుకోవడం అంటే ఏదో కాదు. ఆమెకి సన్నని నారబట్టలు ఇవ్వబడింది. ఈ సన్నని నారబట్టలే ఏమైనది? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలై ఉన్నది. హల్లెలూయా. ఏ క్రియలైనది? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఏంటి నీతి? దేవుని యొక్క వాక్యాన్ని పాటించకే నీతి అయి ఉన్నది. ఈ రోజు ఆ నీతి ఎవరికి ఇవ్వబడిందంటే ఈ రోజు యేసుక్రీస్తు యొక్క వధువుకి ఇవ్వబడింది. ఆ నీతితో ఆమె అలంకరించుకుంటూ ఉంది, వధువుగా సిద్ధపడతా ఉంది, వాక్యముతో ఏకమైపోతా ఉంది, ఆయన యొక్క ఆత్మతో ఏకమైపోతా ఉంది. హల్లెలూయా. ఆయన ఏమైపోతా ఉన్నారు? ఒకటైపోతా ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఇదే ఈ లోకమంతా జరుగుతా ఉంది ఈ రోజు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క స్థలములో ఆదాము ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. ఏ పురుషుడు కూడా స్త్రీ లేకుండా పరిపూర్ణుడు కాలేడు. నిజమేనండి? కంప్లీట్ కాలేడు అన్నాడు ప్రవక్త. ఏ పురుషుడు కూడా. ఎప్పుడు పురుషుడు పరిపూర్ణుడు అవుతాడంటే తన యొక్క భార్యను చేర్చుకున్న తర్వాతనే ఆ యొక్క వ్యక్తి ఏమవుతాడంటే పరిపూర్ణుడు అవుతాడు. హల్లెలూయా. తెలుసా, మనము లేకుండా దేవుడు పరిపూర్ణుడు కాలేడని. ఆయన పరిపూర్ణుడు అవ్వాలంటే వధువు కూడా ఆయనతో పాటు ఏకం అవ్వాలి, ఒకటవ్వాలి. ఎంత గొప్ప కార్యమో తెలుసా అది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కనుక ఆ ప్రియమైన సహోదరి సహోదరులారా, వివాహం అనేది అది ఒక వ్యవస్థ, అది ఒక కాన్స్టిట్యూషన్, అది ఒక ఒడంబడిక, అది ఒక నిబంధన, అది బాధ్యతతో కూడిన ఒక కార్యం. అది హల్లెలూయా. నిజమేనండి? బాధ్యతతో కూడిన ఒక కార్యము. కాబట్టి ఎవరినంటే వాళ్ళని మనము ఎన్నుకునే దానికిలే. నీ యొక్క భార్యే నీ యొక్క భవిష్యత్తు అయి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, ఎట్లాంటి ఒక స్త్రీని నువ్వు ఎన్నుకుంటున్నావు, ఎట్లాంటి ఒక పురుషుని నువ్వు ఎన్నుకుంటున్నావు, ఆ యొక్క ఎన్నుకునే స్త్రీని బట్టే నీ భవిష్యత్తు గృహం ఉంటుంది. ఎందుకంటే నీ కుటుంబాన్ని చూసుకోవాలి, నీ బిడ్డల్ని చూసుకోవాలి, నీ కుటుంబాన్ని చక్కగా దైవత్వంతో కట్టాలి, దేవుని యొక్క వాక్యముతో కట్టాలి, నీ కొరకు ప్రార్థించే ఒక స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. నిజమేనండి? ప్రార్థన పరురాలుగా ఉండాలి. అట్లాంటి ఒక స్త్రీని పురుషుడు ఎన్నుకోవాలి. ఎట్లంటే అట్లా ఉండే స్త్రీని కానీ ఎన్నుకున్నారంటే కుటుంబాలు ఏమైపోతాయంటే కుటుంబాలు పగిలిపోతాయి. ఆమె ఈరోజు మనకి దేవుడిచ్చిన యొక్క కట్టడి ఏంటంటే ఈ యొక్క వర్తమానంలో ఉన్న ఒక స్త్రీనే, నమ్మే ఒక స్త్రీనే దేవుడు చేసుకోవాలన్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను ప్రసన్న కూడా ఈ వర్తమానాన్ని నమ్మే ఒక స్త్రీ. దేవుడి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. అవును. కాబట్టి గుణ లక్షణాలు కలిగిన ఒక స్త్రీని పురుషుడు ఎన్నిక చేయాలి. అందుకే అబ్రహాము ఇస్సాకు కోసము అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఎలియాజరుతో ఒప్పందం చేసుకొని పంపించాడు. నువ్వు పోయి ఎక్కడంటే అక్కడ పోయి నా యొక్క కుమారునికి నువ్వు అమ్మాయిని తీసుకురాబాక, నా రక్త సంబంధికుల్లోనే నువ్వు వెళ్ళి తీసుకురావాలి.
హల్లెలూయా. అప్పుడు అబ్రహాముని ఎలియాజరు అడుగుతున్నాడు, నేను ఎక్కడికి పోయి తీసుకొచ్చేది? ఇది ఒక పెద్ద పని. ఎందుకంటే అడ్రస్ తెలియదు, ఫోటో లేదు, చిరునామా లేదు. నేను ఎట్ట పోయి తీసుకొచ్చేదంటే, ఏం భయపడబాక, నన్ను నడిపించిన అదే దేవుడు, అదే దేవదూత నిన్ను కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. దేవదూతే వెళ్ళి ఆ యొక్క వధువుని తీసుకొస్తాడు. ఆమేన్. ఆ యొక్క సమయంలో ఆయన ఆ యొక్క పట్టణానికి వెళ్ళిపోయి ఆయన మోకరిల్లి ప్రార్థన చేశాడు. ఎలియాజరు, ప్రభువా, ఆ యొక్క స్త్రీ ఎక్కడుందో నాకు తెలియదు, అయితే నా యొక్క యజమానిని పని నువ్వు పూర్తి చేయి, ఇదిగో ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వే ఆ యొక్క స్త్రీని తీసుకురా అని చెప్పి ఆయన ప్రార్థన చేసి ముగిసే సమయానికి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆ యొక్క దేవదూత రెబెక్కాని తీసుకొచ్చి ఎలియాజరు ముందు నిలబెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆమె రాగానే చూసింది. అక్కడ ఎంతో మంది స్త్రీలు ఉండొచ్చు, అయితే ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నీళ్ళు తాగుతావా అని అడగల. నీకు నీళ్ళు ఇస్తాను, చూడ్డానికి ఎంతో దూరం ప్రయాణమై వచ్చినట్టున్నావు, నీకు నీళ్ళు ఇస్తాను, నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను. ఒక్కొక్క ఒంటె కనీసం ఎన్ని లీటర్లు నీళ్ళు తాగుతుంది తెలుసా? 200 లీటర్లు నీళ్ళు తాగుతుంది ఒక ఒంటె. అంటే దగ్గర దగ్గర ఒక 10 బిందులు అనుకోండి. అప్పుడు 10 ఒంట్లకి ఎన్ని నీళ్లు పోయాలి? 10 ఒంటలకు పోయాలంటే ఎంత కష్టం తెలుసా? ఇప్పట్లో ఉన్నట్టు మోటార్లు, బావులు, చేదే బావులు లేవు. అప్పుడు ఆయన లోపలికి దిగి మెట్లు దిగి నీళ్లు తోడుకొని రావాలి. సో 200 బిందులు కనీసం ఆమె ఒక ఎన్ని బిందులు పోసి ఉండాలి? ఒక 20 బిందులన్నా పోసి ఉండాలి అనుకుందాం. మరి 20 బిందులు తీసుకురావాలంటే ఆమె కిందకు పోయి తీసుకొచ్చి పోయాలి. ఈయనకి పోసేది కాకుండా ఒంట్లకు అన్నిటికీ పోయాలి, 10 ఒంట్లకు పోయాలి. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అన్నాడు, ఏమన్నాడంటే, సంఘము యొక్క అవసరత ఏదుందో దాన్ని ఎరిగి దాన్ని తీర్చేదే నిజమైన వధువు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆమె దాన్ని ఎరిగి దాన్ని తెలుసుకొని సంఘం యొక్క అవసరత తీర్చాలి. వధువుకి ఏది చెప్పాల్సిన అవసరత లేదు. వధువుకి ఏదేది అవసరమో, సంఘములో ఏదేది అవసరమో వధువు ఎరిగి ఉంటది. ఆ అవసరతలు అక్కర్తలన్నీ తీర్చేదే నిజమైన వధువు అయినది. హల్లెలూయా. కాబట్టి ఆమె వాలంటరీగా వచ్చి అన్నీ చేస్తానని చెప్పింది. వెంటనే ఎలియాజర్కి అర్థమైపోయింది, ఈమె దేవదూత తీసుకొచ్చిన ఒక స్త్రీ. ఎందుకంటే తన యొక్క యజమాని యొక్క కుటుంబం చాలా పెద్దది, అనేక బాధ్యతలు ఉంటాయి, అనేక పనులు ఉంటాయి. దాంట్లో సోమరిపోతు గాని వచ్చిందనుకోండి, అట్లాంటి స్త్రీ గాని వచ్చిందనుకోండి, ఇల్లు గుళ్ళవుతుంది. నిజమేనండి. కాబట్టి ఆ యొక్క ఇంట్లో ఉండే స్త్రీ ఎట్టుండాలి? ఆమె ఎక్కువగా కష్టపడే ఒక స్త్రీగా ఉండాలి. తెలుసా? పురుషుడు నిద్రలేయడానికి ముందే స్త్రీ నిద్రలేసి ఉండాలి. బైబిల్లో సొలొమోను రాశాడు, గుణవతి అయిన స్త్రీ అందరికన్నా ముందు లేస్తుందంట. గుణవతి అయిన స్త్రీ ముఖ్యము కంటే విలువైనది. అట్లాంటి స్త్రీలు దొరకడము అరుదు. కుప్పలుగా ఉంటారని చెప్పలే ఆయన, అరుదుగా ఉంటారన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. పని చేయనిదే ఆమె ఆహారాన్ని ఏం చేయదు, ముట్టుకోదు. రాత్రి అన్ని దీపాలు ఆరిపోయినాను గుణవతి రాలి యొక్క దీపం ఆరిపోదంట. నిజమేనండి. ఆమె అట్ట కష్టపడుతుంది. అందరికన్నా ముందు లేచి ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, అందరికి అన్ని సిద్ధపరుస్తుంది. కరెక్టేనా? మరి అట్లాంటి స్త్రీ కుటుంబానికి, ఆ యొక్క కుటుంబానికి ఎట్లుంటదంటే, ఆ పురుషుడికి ఎట్లుంటదంటే, దాన్ని దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఈ విధంగా ఉండును, తన లోగిన తన భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క స్త్రీ ఆ మారి కుటుంబాన్ని కట్టే ఆ యొక్క స్త్రీని చూసి భర్త, బిడ్డలు అందరూ లేచి ఉదయాన్నే లేచి ఏమనాలి? అమ్మా, నిన్ను దేవుడు దీవించునుగాక అనాలని. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. సో గుణవతి అయిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది? కడతది. నేను అనుకుంటున్నాను, ప్రసన్నకి ఇప్పుడు బాధ్యతలు ఎక్కువ అవుతుంది.
ఎందుకంటే ఆమె ఒక సాధారణమైన ఒక కుటుంబంలో లోపలికి కాదు వచ్చేది, ఒక సేవకుని యొక్క కుటుంబం లోపలికి వస్తుంది ఆమె. కాబట్టి పని ఎక్కువ ఉంటుంది, అనేకులు వస్తుంటారు, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ అవసరం ఏందో తెలుసుకోవాలి. ఎవరో ఒకరు వస్తా పోతా ఉంటారు, నీళ్ళు ఇయ్యాలి, టీ ఇయ్యాలి, అన్నిటికీ ఏమవ్వకూడదు, విసుక్కోకూడదు. పనులు ఎక్కువ ఉంటాయి, కోటాలు ఉంటాయి. నిజమేనండి? ఆమె అవును. కాబట్టి వాళ్ళకి మాత్రమే కాదు, ఇక్కడ కూర్చోన్న ప్రతి ఒక్క స్త్రీకి ఇది వర్తిస్తుంది. ఇది హల్లెలూయా. సో రియల్ బ్రైడ్ అట్లాంటి స్త్రీని కనుక్కున్నాడు. ఎవరు? ఎలియాజరు. నిజమైన స్త్రీని కనుక్కున్నాడు. సో నిజమైన అందము ఒక స్త్రీకి ఎక్కడ ఉంటుందంటే తన యొక్క గుణములోనే ఉంటది. నిజమైన అందం ఏంటి? గుణము, సౌందర్యము కాదు. హల్లెలూయా. అవును. కాబట్టి అట్లాంటి ఒక క్యారెక్టర్ కలిగిన ఒక స్త్రీని కనుక్కొని ఆమెను తీసుకొచ్చాడు. ఎక్కడికి? ఎలియాజరు దగ్గరికి. అబ్రహాము ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇస్సాకు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు ఆమెను తీసుకొని ఎక్కడికి పోయాడంటే ఆ యొక్క శారా యొక్క గుడారం లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా. అవును. కాబట్టి ఇంటి పట్టుండే స్త్రీలు ఈరోజు రకరకాలుగా ఉంటారు. తిరిగే స్త్రీలు ఉంటారు, అదేవిధంగా ఇంటి పట్టుండే స్త్రీలు ఉంటారు. ఆమె ఏ స్త్రీని, ఎట్లాంటి స్త్రీని నువ్వు ఎన్నుకుంటావో అదే నీ యొక్క భవిష్యత్తు గృహమై ఉంటది. ఒకరోజు ప్రవక్త ఆయన ర్యాన్సర్ గా ఉన్నప్పుడు, అంటే పశువుల్ని వాళ్ళు ఒక 100 పశువులు 500 పశువుల్ని 1000 పశువులను తోలుకొని పోతారు వాళ్ళు గుర్రాల మీద. ఆ మరి ర్యాన్సర్ గా ఉన్నప్పుడు వాళ్ళు మార్కెట్కి పోయే వాళ్ళంట పశువులు కొనడానికి. ఈ పశువులు కొనడానికి మార్కెట్కి పోయినప్పుడు ఆయనతో పాటు పశువులు కొని ఆయన వస్తాడు. పశువులన్నీ అక్కడ కట్టిపెట్టుంటారు. దాంట్లో ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు అంటాడంట ఆయన. ఇది కావాలి, ఇది వద్దు, ఇది కావాలి, ఇది వద్దు అని ఆయన దాన్ని ఎన్నిక చేస్తా పోతాడంట. అప్పుడు ఒక రోజు ప్రవక్త గారికి డౌట్ వచ్చింది, మీరు ఆ యొక్క ఎన్నికని ఎట్ట చేస్తున్నారు? అన్ని పశువులే కదా, మరి ఎన్నిక ఎట్ట చేస్తున్నారు అన్నప్పుడు ఆయన అన్నాడు, మార్కెట్లో ఇంటి పట్టున ఉండే పశువులు ఉంటాయి, అడవి నుంచి తోలుకొచ్చిన పశువులు కూడా ఉంటాయి. అడవి నుంచి తోలుకొచ్చే పశువులు ఎన్నడూ కూడా ఇంటి పట్టున ఉండవని, అవి ఒక రోజు వెళ్ళిపోతాయి. ఆమె మరి ఇంటి పట్టున ఉండే పశువులు మాత్రమే ఇంటి దగ్గరే ఉంటది. మరి దాన్ని ఎట్ట కనిపెడతామని చెప్పి అన్నప్పుడు అడవిలో నుంచి వచ్చిన పశువులు మొహంలో మొహం పెట్టి చూసినప్పుడు బిత్తర చూపులు చూస్తాయి. అప్పుడు కనిపెడతాడంట ఇది అడవి నుంచి తీసుకొచ్చింది. మరి ఇంటి పట్టు నుండే పశువు మొహంలో మొహం పెట్టి చూసినప్పుడు అది కూడా సూటిగా చూస్తుందంట. అప్పుడు అంటాడంట ఇది ఇంటి పట్టుండే పశువు ఇది. హల్లెలూయా. చూడండి, ఈరోజు స్త్రీలు కూడా అట్లాంటి స్త్రీలు అయిపోయారు. కరెక్టేనండి? ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత క్రైస్తత్వములో విడాకులు అనేదే లేదు, విడిపోయేదే లేదు. మరణము వారిని వేరు చేసేంత వరకు. హల్లెలూయా. ఆయన యొక్క భార్య, ఆమె ఆయన యొక్క భార్య, ఈయనే ఆమె యొక్క భర్త. ఇక వేరే మాటే లేదు. నిజమేనండి? చూడండి, అదే ఒక ప్రమాణము. పరిశుద్ధ వివాహం అంటే ఏదో కాదు, సంఘము ముందు, దేవుని యొక్క రక్తంతో కడగబడిన సంఘం ముందు. హల్లెలూయా. సంఘములోనే దేవుడు ఉన్నాడు. ఆ యొక్క దేవుని ముందు మీరు ప్రమాణం చేసే ఒక కార్యం అది. ఆ వ్యవస్థలోకి మనము ప్రవేశించే ఒక కార్యం అది. హల్లెలూయా. కాబట్టి వివాహం అయిపోయిన తర్వాత ఇక విడాకులు అనేదే లేదు. చచ్చేంత వరకు వాళ్ళిద్దరు భార్య భర్తలే. అందుకే ప్రవక్త అన్నాడు, నువ్వు ఎన్నిక చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఎన్నిక చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, అట్లాంటి ఒక స్త్రీ, ఇంటి పట్టు నుండే ఒక స్త్రీ, బాధ్యతల్ని ఎరిగిన ఒక స్త్రీ. కరెక్టేనండి? ఈరోజున్న పిల్లలకి వంటలే తెలియదు. నమ్ముతారా? పెళ్ళి అయిపోతే అయిపోలేదు, పెళ్ళి అయిపోయిన తర్వాతనే అసలు కార్యాలు ప్రారంభమవుతాయి, నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు తిరుగుతారు. వాళ్ళు వండి పెడతారు, వీళ్ళు వండి పెడతారు, వాళ్ళు బట్టలు ఇస్తారు, వీళ్ళు బట్టలు ఇస్తారు.
చాలా సంతోషంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అయితే వివాహం అయిపోయిన ఒక 3 నెలల తర్వాత కుటుంబం అనేది ప్రారంభం అవుతుంది. ఈ కుటుంబం అనేది ప్రారంభమైనప్పుడే అసలైన కార్యం. నువ్వే నీళ్ళు తెచ్చుకోవాలి, నువ్వే వండుకోవాలి, పొయ్యి మంటేసుకోవాలి, నానా తిప్పలు నువ్వే పడాలి స్త్రీలు. హల్లెలూయా. కాబట్టి వివాహం చేసుకునే స్త్రీ కనీసం ఒక 10 కూరలైనా నేర్చుకొని ఉండాలి. అర్థేనండి. ఒక 2 పచ్చళ్ళు నేర్చుకొని ఉండాలి, అన్నం ఎట్ట వండాలో నేర్చుకొని ఉండాలి. ఒకవేళ కానీ ఆమె కానీ ఏ పనులు తెలియలేదనుకోండి, పోయే ఇంట్లో తల్లిదండ్రులకి, అమ్మాయి యొక్క తల్లిదండ్రులకి ఏం పడుతుంది అంటే తిట్లు పడుతుంది. హల్లెలూయా. మా పాప ఇక్కడ ఉంది కూర్చొని, ఆ పాపకి మేము 7-8 సంవత్సరాల నుంచే అంట్లు తోమేది, అన్నం పెట్టేది అంతా నేర్పించాము. ఒక్కొక్కటి నేర్పించుకుంటా వస్తున్నాం. తల్లిదండ్రులు ఖచ్చితంగా అది చేయాలి. అది హల్లెలూయా. అవును ప్రియులారా, అవును. సో కాబట్టి ఇల్లాలే ఏమన్నారు పెద్దలు, ఇల్లే ఇల్లాలు. ఇల్లు ఎట్టుందో ఇల్లాలు కూడా అట్టే ఉంటుంది. ఇంటిని చూసి చెప్పేవచ్చు ఇల్లాలు ఎట్టుంటుంది. మాసిపోయిన బట్టలు అక్కడ, పాముని అంట్లు ఇక్కడ. నిజమేనండి. అవే చూడండి, కుటుంబం అంటే బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అదే విధంగానే పురుషుడు కూడా తాను కూడా బాధ్యతతో నిలబడాలి. యేసుక్రీస్తు సంఘాన్ని ఆయన వివాహం ఆడేటప్పుడు మన అందరి బాధ్యత ఆయన మీద పెట్టుకున్నాడు. హల్లెలూయా. నిజమేనండి. ఆయనే మన యొక్క రక్షకుడు, మనల్ని అన్ని విధాలు రక్షించేవాడు ఆయన. నీకు రోగం వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన. ఆమె నీకు ఆపద వచ్చినప్పుడు దాంట్లో నుంచి తప్పించేవాడు ఆయన. ఆయనే మన యొక్క సంరక్షకుడు. నిజమేనండి. ఎందుకంటే మన బాధ్యతలు ఆయన తీసుకుంటున్నాడు. ఆయనే మన యొక్క పోషకుడు, మనల్ని పోషించేవాడు. క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని రక్షించి పోషిస్తున్నాడో అదే విధంగా భర్త కూడా తన కుటుంబాన్ని సంరక్షించి పోషించుకోవాలి. అమ్మా నాయన చూసుకుంటారులే, వాళ్ళు వండి పెడతారులే అని చెప్పి పెళ్లి చేసుకుంటారు, వదిలి అటు పోకూడదు, ఎట్టంటే అట్ట పోకూడదు. నిజమేనండి. సో వివాహం అనేది అది ఒక బాధ్యత. అది నీ యొక్క భార్యకి ఏదేది కావాలో అంతా నువ్వే చూసుకోవాలి. తెలుసా, అట్లాంటి బాధ్యత వచ్చినప్పుడే ఆ వ్యక్తి వివాహానికి పూనుకోవాలి. నిజమేనండి. ఆమె తల్లిదండ్రుల మీద ఏ విధంగానూ ఏమవ్వకూడదంటే ఆధారపడకూడదు. తల్లిదండ్రుల యొక్క ఆధారం లేకుండానే నా కుటుంబాన్ని నేను చూసుకోగలను అన్న ఒక స్థితికి పురుషుడు రావాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ విధంగానే దేవుడు మనకు కూడా ఆయన చేశాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క వివాహం అనేది అన్ని విషయాలలో దేవుడు ఘనంగా పెట్టాడు దాన్ని. ఎందుకంటే వివాహముతోనే ఇది ప్రారంభమవుతుంది, వివాహముతోనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము ముగించబడుతుంది. వివాహము అన్నిటికన్నా ఎంతో ఘనమైన స్థితి, అది పరిశుద్ధమైనది. హల్లెలూయా. దీనిని ప్రారంభించింది దేవుడు. దేవుని బిడలగా దానిని మనం కొనసాగిస్తున్నాం మనం. హల్లెలూయా. కాబట్టి వివాహం అయిన తర్వాత సమస్యలు ఉండవా? సమస్యలు ఉండకుండా ఉండదు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో సమస్యలు అనేది వస్తుంది. ఒక రూట్లో మనం పోతా ఉన్నప్పుడు అంత సాఫీగా ఉండే రోడ్డు ఉండదు, మంచి రోడ్డు వస్తుంది. అదేవిధంగా గతుకులుగా ఉండే రోడ్డు వస్తుంది, గుంటలు వస్తాయండి. మరి అన్నిటిలోనూ మనం ఏమవ్వాలి? సాఫీగా ఉండే దగ్గర సాఫీగా వెళ్ళిపోవాలి, గుంటలు వచ్చిన దగ్గర నిదానించి మెల్లగా మనం పోవాలి. హల్లెలూయా. కుటుంబం జీవితంలో కూడా అంతే. మన ప్రవక్త యొక్క జీవితంలోనే ఆయన కూడా ఎంతో కుటుంబంలో ఫేస్ చేశాడు. ఆయన ఒకసారి ప్రవక్త యొక్క కుమారుడైన బిల్లీ పాల్ని అడిగారు, మీ ఫ్యామిలీ, మీరు ప్రవక్త యొక్క ఫ్యామిలీ కదా, మీ కుటుంబం ఎట్టునింది అని చెప్పి అన్నప్పుడు, మీరు అనుకున్నట్టు మా కుటుంబము మీ కుటుంబాల కన్నా వ్యత్యాసంగా ఉంటుందని అనుకోబాకండి అన్నాడు ఆయన. మీరు ఎట్టయితే ఉన్నారో అట్టనే మా కుటుంబం కూడా ఉనింది.
హల్లెలూయా. ప్రవక్త ఆయనగా సేవకి వెళ్ళి వచ్చే సమయానికి ఇల్లంతా గందరగోళంగా ఉంటుందంట. ఒకసారి ఆయన అంటున్నాడు ఒక వర్తమానంలో, మీడి ఒక పక్కన కూర్చొని ఏడస్తా ఉంటుందంట. పిల్లలు తనుకుంటా ఉంటారు ఒక పక్క, వాళ్ళని కంట్రోల్ చేయలేక అట్లాంటి గందరగోళ స్థితిలో ప్రవక్త ఉన్నట్టుండి ఆ ఇంటికి వచ్చినప్పుడు అవన్నీ చూసినప్పుడు ప్రవక్తకే ఒక విధంగా ఉంటుంది. అప్పుడు నేరుగా మీడియా వచ్చి అంటదంట, దిల్ ఇంకొద్దిసేపు అయితే నేను పిచ్చిదాన్ని అయిపోతాను, నేను వీళ్ళు చూడు ఇల్లు ఎంత గందరగోళం చేస్తున్నారు, ఒక పని చేసుకోలేదు అని చెప్పి ఒక మూల కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే, అప్పుడు వెంటనే చూడండి, ఆయన ప్రవక్త కదా, ఆయన దేవుని కుమారుడు కదా, దేవుని కుమారులు పరిస్థితులను మార్చేవాళ్ళు వాళ్ళు. హల్లెలూయా. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే, వెంటనే ఆమెను తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి, నువ్వు కంగారు పడబాక అని చెప్పి పిల్లలందరినీ మొదటగా ఆయన సరి చేసి వాళ్ళని సరిదిద్ది వాళ్ళని పక్కకి తీసుకెళ్లి వాళ్ళకి ఒక పని అప్పచెప్పి, దాని తర్వాత మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి ఆమెను ఓదారుస్తాడు. ఓదార్చి మెల్లగా అంటాడంటే, ఏమంటాడంటే, అని నేను సేవ నుంచి వచ్చేటప్పుడు ఒక ఊళ్ళో ఒక మంచి బట్టల షాప్ చూశాను, ఆ బట్టల షాపులో నీకు ఒక డ్రెస్ చూశాను, నేను ఆ డ్రెస్ చూసినప్పుడే అనుకున్నా, ఆ డ్రెస్ కానీ నువ్వు కానీ వేసుకుంటే నువ్వు చాలా బాగుంటావు అని చెప్పి. అప్పుడు దాకా ఏడస్తున్న కన్నీళ్లు పెడుతున్న ఆమె డ్రెస్ షాప్ అనే లోపల వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుందంట. కన్నీళ్లు తుడుచుకొని, సరే నువ్వు కానీ త్వరగా ఇంటి పని అంతా చేసేసుకొని బిడ్డలకి అన్నం పెట్టేసావంటే మనం అందరం ఆ ఊరికి పోతామని చెప్పి అంటున్నారు. వెంటనే ఆమె లేచి అన్నం వండుతా ఉంటే ఈయన పక్క నుండి ఆ యొక్క పాత్రలన్నీ తోమేవాడంట. ఎవరు? మన ప్రవక్త. తెలుసా, మన ప్రవక్త కుటుంబంలో ఆయన పాత్రలు కూడా దోమాడు. నిజమేనండి, ఆమె పాత్రలు దోమాడు ఆయన. ఈజ్ అవర్ ప్రాఫిట్. ఆయన మన ప్రవక్త. ఈరోజు మనము తిన్న గిన్నె పక్కన పెట్టము, అందరం చెప్పడం లేదు కొంతమందికి. ఆమె తప్పేమి లేదండి, మన పని మనం చేసుకోవడంలో తప్పేమి లేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అదంతా చేసి వెంటనే ఆయన అక్కడ ఉండే పరిస్థితిని మార్చేసి ప్రేమ కలిగిన ఒక వాతావరణాన్ని అక్కడ తీసుకొస్తాడంట. హల్లెలూయా. అవును, దేవుని కుమారులు పరిస్థితుల్ని వాతావరణాన్ని మార్చేవాళ్ళు వాళ్ళు. హల్లెలూయా. కాబట్టి నీ కుటుంబం యొక్క పరిస్థితి కూడా నువ్వు మార్చుకోగలవు. ప్రతి ఒక్క స్థితిగతుల్ని నువ్వు ఏం చేయగలవు? నువ్వు మార్చుకోగలవు. కాబట్టి అప్స్ అండ్ డౌన్స్ అనేది వస్తుంది, దిగుడులు వస్తాయి, రా రోడ్స్ వస్తుంది, రఫ్ రోడ్స్ వస్తుంది. వాటన్నిట్లో మనం ఏమవ్వాలంటే బ్యాలెన్స్ చేసుకొని మనం పోతా ఉండాలి. మనం అందరినీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. అదే కుటుంబం అంటే. హల్లెలూయా. చూడండి, మెడికల్లో కార్డియోగ్రామ్ అంటారు. కార్డియోగ్రామ్ అంటే అదొక స్క్రీన్, గుండె ఎట్ట కొట్టుకుంటుందో చూపిస్తుంది. అది లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటే పైకి కిందకి, పైకి కిందకి. చూడండి, పైకి కిందకి కొట్టుకుంటా ఉందంటే దాని అర్థం ఏంటంటే వాడు బతుకున్నాడని అర్థము. అర్థమవుతుందా? మాకు ఏ ప్రాబ్లమ్స్ లేదు బ్రదర్, అంత సాఫీగా పోతుందంటే దాని అర్థం ఏంటంటే సంథింగ్ నీ యొక్క కుటుంబ జీవితంలో ఏదో ఒక సమస్య ఉందని అర్థము. ఎప్పుడు అంత సాఫీగా పోతుంది తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకోకుండా ఉన్నప్పుడు అంతా సాఫీగా పోతుంది. నిజమేనండి, కరెక్టేనా? అవును. కాబట్టి ఆ యొక్క కార్డియోగ్రామ్ పైకి కిందకి కొట్టుకుంటున్న సమయంలో అది ఏం చూపిస్తుందంటే ఆ మనిషి బ్రతికున్నాడనే కార్యాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. ప్రవక్త జీవితంలోనే సమస్యలు ఉన్నాయి. నిజమేనండి, అంత గొప్ప ప్రవక్త జీవితంలోనే సమస్యలు ఉన్నాయి. కాబట్టి సమస్యలు రాకుండా ఉండదు. అయితే దాన్ని వచ్చినప్పుడు దాని యొక్క వాతావరణాన్ని మార్చుకునే ఒక వర్తమానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన ఒక వాక్యాన్ని మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రతి కుటుంబము ప్రవక్త ఏమన్నదంటే ప్రేమతో పరిపాలించబడాలన్నాడు ఆయన. ఆమె నిజమేనండి. ప్రవక్త ఇంకో మాట ఏమన్నాడంటే స్త్రీకి ఏది ఇచ్చినానో దాన్ని ఆమె ఏం చేస్తుందంటే దాన్ని రెట్టింపు చేసేస్తుందంట. కరెక్ట్. అది నువ్వు 100 రూపాయలు ఇవ్వు దాంట్లో కూరకి, దాంట్లో ఆమె 80 రూపాయలు ఖర్చు పెడుతుంది, 20 రూపాయలు ఎత్తి పెడుతుంది. కరెక్టేనా? అది ఎవరికి తెలియదు. ఏదో ఒక రోజు భర్త డబ్బులు లేక బాధపడతా ఉన్న సమయంలో ఆమె ఎత్తి పెట్టిందంతా తీసుకొచ్చి చేతిలో పెడుతుంది. కరెక్టేనండి? ఆమె అట్లాంటి స్త్రీలు ఇక్కడ ఉన్నారా? 100 రూపాయలు ఇస్తే 200 ఇంకొక 100 రూపాయలు అప్పు చేసే వాళ్ళు ఉన్నారా?
ఏది ఇచ్చినాను ఆమె ఏం చేస్తుంది? దాన్ని రెట్టింపు చేసేస్తుంది. హల్లెలూయా. పడుతున్నాడు. నువ్వు కానీ ప్రేమను ఇచ్చావంటే ఆ ప్రేమను రెట్టింపు చేసి తిరిగి మళ్ళా నీకు ఇస్తుంది అంట. బై మిస్టేక్ నువ్వు కోపాన్ని ఇచ్చావా, కోపాన్ని రెట్టింపు చేసి మరలా దాన్ని నీ మీదనే వదులుతుంది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ప్రతి కుటుంబము ప్రేమతో అది పరిపాలించబడాలి. ప్రేమతోనే అన్నీ చేసుకోగలము, ప్రేమతోనే అన్నీ సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఎంతమందికి తెలుసు దేవుడు ప్రేమై ఉన్నాడని? శారీరక సంబంధమైన ప్రేమ కాదు, దైవికమైన ప్రేమ. హల్లెలూయా. సో ప్రేమతోనే సమస్తము సాధ్యము. ప్రేమను జయించుకునేది ఈ లోకంలో ఏదీ లేదు. ప్రేమ ముందు సమస్తము ఓడిపోద్ది. హల్లెలూయా. తెలుసా, స్త్రీ పురుషుల యొక్క ఈరోజు వాళ్ళిద్దరు ఐక్యం అవ్వబోతున్నారు. వాళ్ళిద్దరు కాదు ఐక్యం అవ్వాల్సింది, మొత్తం ముగ్గురు ఐక్యం అవ్వాలి. వాళ్ళిద్దరూ దానితో పాటు దేవుడు వాళ్ళతో ఐక్యం అవ్వాలి. హల్లెలూయా. ఆమేన్. అలా ఐక్యమైనప్పుడు, దేవుడు ఐక్యమైనప్పుడు మాత్రమే అది నిజమైన ఒక కుటుంబముగా, అది నిజమైన ఒక పెళ్లిగా అది పిలువబడుతుంది. తెలుసా, ప్రవక్త అన్నాడు, ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని దేవుని సముఖములో గాని అతను గాని వివాహం ఆడకుండా, అనగా దేవునితో ఐక్యం అవ్వకుండా గాని బయట పోయి పెళ్లి చేసుకున్నాడంటే అతను మరలా దేవుని ముందుకు వచ్చి మరలా వివాహం చేసుకోవాలన్నారు ఆయన ప్రశ్నల జవాబుల్లో. అప్పుడు నేను అనుకున్నా, అవును. ఎందుకంటే ఒక ఆయన అడిగారు ఆ ప్రశ్న, మరి పెళ్లి అయిపోయింది మరలా చేసుకోవాలంటే చేసుకోవాలన్నాడు ఆయన. ఎందుకంటే ప్రతి వివాహంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. ప్రతి యొక్క పెళ్లిలో దేవుడు ఉండాలి. ప్రతి కుటుంబంలో దేవుడు ఉండాలి. సో దేవుడు లేని ఒక ఐక్యత, అది ఐక్యతే కాదు అది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ఆనాడు వివాహములో ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అనేది అయిపోయింది. ద్రాక్షరసం అవ్వగానే ఆ యొక్క పెళ్లి యజమాని వచ్చి ఎవరిని అడిగాడంటే మరియని అడిగాడు. కరెక్టేనండి. మరియా ఏమనిందంటే, నన్ను ఎందుకు వచ్చి అడుగుతారు, ఆయన పోయి అడగండి అని చెప్పాను. కాబట్టి మరియా ఏమీ చేయలేదు. మరియా యేసుక్రీస్తు యొక్క తల్లి కూడా కాదు ఆమె. తెలుసా, బైబిల్లో ఎక్కడ మరియాని యేసుక్రీస్తు అమ్మాని పిలవలా. హల్లెలూయా. అయితే ఆ మాట నన్నెందుకు అడుగుతారు, ఆయన పోయి అడగండి అని మరియా దగ్గరికి పోతే మరియా ఎవరిని చూపించారంటే యేసు ప్రభువుని చూపించింది. ఈరోజు రోమన్ క్యాథలిక్ లో ఉన్న ప్రతి ఒక్కరూ మరియా దగ్గరికి నిజంగానే మరియా గాని అక్కడ నిలబడి ఉంటే వాళ్ళు కానీ మరియా దగ్గరికి పోతే మరియా ఈ రోజుకి ఏమంటదంటే, నా దగ్గరికి రాబాకండి అంటున్నా, యేసు దగ్గరికి పోండి. మీకున్న ప్రతి కొదువులు తీర్చేది ఆయన, మీకున్న ప్రతి సమస్యను తీర్చేది ఆయన. ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ పోషకుడు, ఆయనే మీ సంరక్షకుడు. మీ అవసరతల అక్కతలన్నింటినీ, మీ కొదువులన్నింటినీ తీర్చేది యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వివాహానికి రెడీ అయిన సిద్ధపడిన ఈ యొక్క కుటుంబానికి ఒక దైవజనుడుగా నేను చెప్పే మాట ఏంటంటే, మీ కుటుంబంలో ఏది ఉన్నా లేకపోయినా మొదటగా దేవుని ఉంచుకోండి. హల్లెలూయా. ఆమేన్. దేవుడిగా ఉంటే మీకు సమాధానం ఉంటది, సంతోషం ఉంటది. మీ అవసరతలు అక్కర్తలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు, ఆయన తీరుస్తాడు. ఆయన ప్రవక్త ఇద్దరికి పెళ్లి చేశాడు ఆయన యొక్క సేవలో ప్రారంభంలో. ఒకరికి ధనికులకు చేశాడు, ఇంకొకరికి బీదలకు చేశాడు. ఒకరోజు ఆయన వాళ్ళిద్దరు ఎలా ఉన్నారో చూడాలని పోయాడంట. ఆయన పోయినప్పుడు ధనికుల యొక్క కుటుంబానికి పోయి ఆయన బెల్లు కొట్టడానికి ముందు లోపల శబ్దం వస్తా ఉంది. ఏంది శబ్దం వస్తుందని చెప్పి ఆయన ఆ మెట్ల దగ్గర కూర్చున్నాడంట. కూర్చుంటే ఆ ధనికులు ఇద్దరు అంతకు ముందు రోజు ఒక పార్టీకి పోయి ఆ పార్టీలో ఈయన ఒక ఆమెతో డాన్స్ చేస్తే ఆమె ఇంకొకరితో డాన్స్ చేసిందంట. అది గొడవ. వాళ్ళు గొడవ వేసుకొని తిట్టుకుంటా ఉన్నారు. అదంతా గొడవ అంతా అయ్యేంత వరకు ప్రవక్త బయటే ఉన్నాడు. దాని గొడవ అయ్యే సమయానికి, ముగించిపోయే సమయానికి వెలుగు కొట్టాడంట. వెలుగు కొట్టంగానే చూడండి, వాళ్ళు డోర్ తీసి చూడంగానే ఎవరు ఉన్నారంటే ప్రవక్త ముందర అక్కడ ప్రవక్తున్నారు. వాళ్ళు వెంటనే, అయ్యో విలియం బ్రనామ్ వచ్చేసాడు, పాస్టర్ వచ్చాడు అని చెప్పి ఈయన పోయి ఆమె మీద చేసుకొని, హనీ
నా తేనె అంటున్నాడంట. చూడండి, అది ఒక వేషధారమైన ఒక జీవితం. అది నిజమేనండి. అక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు. వాళ్ళకి డబ్బు ఉంది, అయితే అక్కడ ఎవరు లేరు, దేవుడు లేడు. చూడండి, డబ్బు అన్నిటినీ మనకి సమకూర్చదు. హల్లెలూయా. డబ్బు మన అవసరానికి మాత్రమే, అయితే దేవుడు సమస్తాన్ని సమకూర్చగలిగిన దేవుడు ఆయన. అన్నీ ఉండి సమాధానం లేకపోతే ఏం ప్రయోజనము? ఏమీ లేకపోయినా కూడా దేవుడు గాని ఉంటే అది నిజమైన కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయా. పరలోకమే భూమి మీద నువ్వు జీవించినట్టు నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడంటే. హల్లెలూయా. దాని తర్వాత ఈ కుటుంబాన్ని చూసి ఆ తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసేసి ఆయన మళ్ళా ఆ యొక్క బీదలకు చేశాడు కదా, అక్కడికి పోయాడు. ఆడకపోతే వాళ్ళు ఒక చిన్న షెడ్ తీసుకొని, కార్ షెడ్ తీసుకొని, ఆ కార్ షెడ్ లో ఏమీ లేదు, దాంట్లో ఒక కారులో ఉన్నారు వాళ్ళు. పాత కారులో, ఆ యొక్క షట్ డౌన్ అయిపోయిన కారులో. అప్పుడు భర్త రాలా, ఇంకా భర్త వచ్చేంత వరకు ఆయన దూరంగా నిలబడుకొని వెయిట్ చేస్తా ఉన్నాడు. భర్త రాగానే వీళ్ళ కుటుంబం ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఆయన ఎదురు చూస్తా ఉన్నాడంట. అప్పుడు భర్త రాగానే వచ్చేటప్పుడే భార్యకి ఒక చీర తీసుకొచ్చాడంట. తీసుకొచ్చి, ఇదిగో హనీ, నువ్వు పెళ్ళైనది మొదలుకొని ఇప్పటి వరకు ఒక చీరతోనే ఉన్నావు. ఐ మీన్ చీర కదా, ఒక డ్రెస్. పెళ్ళైనది మొదలుకొని ఒక డ్రెస్ తోనే ఉన్నావు, నీకోసం ఒక డ్రెస్ తీసుకొచ్చని చెప్పి ఆమెకి ఇచ్చాడంట. ఆమె ఆయనకి తెలియకుండా ఆయన కోసం ఒక డ్రెస్ ఏమి తీసి పెట్టింది. అయ్యా, నేను ఇంట్లో ఉండేదాన్ని, నువ్వు 10 మంది ముందు తిరిగేవాడివి, నాకు కాదు డ్రెస్ ఉండాల్సింది, నీకు ఉండాలని చెప్పి నీ కోసం నేను ఒక డ్రెస్ తీసి పెట్టాను అని చెప్పి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చిందని. ఆ విధంగా ఇద్దరు చూసుకొని ఒకరి ప్రేమ ఒకరి మీద వాళ్ళు కుమ్మరించుకుంటూ వాళ్ళు ఆనంద బాష్పాలతో కన్నీళ్లతో ఒకరినొకరిని హత్తుకుంటే అప్పుడు ప్రవక్త పోయాడు లోపలికి. హల్లెలూయా. ఇది నిజమైన దేవుడున్న ఒక కుటుంబము. ఏమీ లేకపోయినాను దేవుడు గాని ఉంటే సద్యాన్నం దాగి కూడా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మనం దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి ప్రవీణ్ యొక్క కుటుంబంలో ఎవరున్నా, ఏదున్నా, లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వాళ్ళ కుటుంబంలో ఉండాలి. హల్లెలూయా. ఆయనే మనకి సమస్తాన్ని సమకూర్చువాడు, సమాధానం ఇచ్చేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. హల్లెలూయా. ఆయన స్వరక్తాన్ని మన కోసం దారపోసిన దేవుడు ఆయన. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మన యొక్క ఆత్మీయ భర్త అయి ఉన్నాడు, మన దేవుడు అయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ప్రతి ఒక్క కుటుంబంలో సంఘ శాఖలో వాళ్ళు ఎక్కువ మంది సంఘ శాఖలో వేసుకుంటారు. ఏమని వేసుకుంటారంటే, ఈ కుటుంబానికి యజమాని దేవుడు. అయితే వాస్తవానికి ఆ కుటుంబంలో యజమాని దేవుడుగా ఉండడు. ఎప్పుడైతే ఒక కుటుంబం వాక్యానుసారంగా నడుచుకుంటుందో అప్పుడే ఆ కుటుంబానికి యజమాని దేవుడై ఉంటాడు. దీనిని పౌలు రాస్తున్నాడు, పురుషులారా మీ వలె మీ భార్యలను ప్రేమించు. నీ శరీరాన్ని నువ్వు ఎట్ట ప్రేమిస్తావు? 10 సార్లు రుదుతాం మన శరీరాన్ని, కరెక్టేనండి? భర్త అన్నాడు ఒక దగ్గరికి ఒక దగ్గరికి పోతే మనిషి యొక్క శరీరం ఎంత విలువ కడుతుందో వాళ్ళు విలువ కట్టారంట. విలువ కడితే 84 సెంట్లు వచ్చిందంట. ఎన్ని సెంట్లు? 84 సెంట్లు. మేబీ ఈ కాలంలో, మన కాలంలో అనుకున్నామంటే ఒక 50-40 రూపాయలు అనుకున్నాం. ఒక మనిషి యొక్క విలువ, కెమికల్ యొక్క విలువ ఎంత అంటే 50 రూపాయలు అనుకున్నాం, అంతే వస్తుంది. 84 సెంట్లు. అయితే ఈ 84 సెంట్లున్న ఈ యొక్క శరీరానికి 3000 రూపాయలు కోటేస్తామంట. మనం $100 టోపీ వేస్తాం. హల్లెలూయా. మనిషికి విలువ లేదు. అయితే మనిషి వేసే వస్త్రాలకి మనిషి కన్నా విలువ ఎక్కువ. ఎందుకంటే ఈ శరీరాన్ని అట్ట ప్రేమిస్తున్నాం మనము. హల్లెలూయా. అయితే దేవుడు శరీరానికి కాదు విలువ కట్టింది, దేవుడు మన లోపల ఉన్న ఆత్మకి దేవుడు విలువ కట్టాడు. తెలుసా, ఇట్లాంటి లోకాలు 10 లక్షల లోకాల కన్నా నీ ఆత్మ విలువైందని, దానిని నువ్వు చెడిపోకూడదని, ఆ యొక్క ఆత్మ రక్షణ కోసమే దేవుడు సిలువ మన పైన రక్తాన్ని కార్చాడు ఆయన. హల్లెలూయా. అవును. కాబట్టి నీ శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తావో
నీ భార్యను కూడా అట్టే నువ్వు ప్రేమించాలి. ఆమె అవస్థలు అక్కర్తలేంటో నువ్వు తెలుసుకోవాలి, వాటన్నిటినీ తెలుసాలి. ఒకరోజు ఒక సిస్టర్ వచ్చి అనింది నాతో, మా బిలీవర్ యొక్క భార్య 3 రోజులు బాగా లేకపోయినా కూడా అసలు ఏం పట్టించుకోడు బ్రదర్. అదే వాళ్ళ అమ్మకి తల నొప్పి అని చెప్తే చాలు ఎగిరి దూకిపోయి మాటలు తీసుకొచ్చి ఇదమ్మా వేసుకోమంటాడు. 3 రోజులు బాగలేదని బెడ్ మీద పడుకున్నా కూడా ఏం చేయడు, పట్టించుకోడు. అట్లా ఉండకూడదు. నిన్ను వలే నీ భార్యని ఏం చేయాలి, నువ్వు ప్రేమించాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అవును, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా కార్యాలు చెప్పొచ్చు. ఎక్కడున్నాను, నీ భార్య తినిందా లేదా అని నువ్వు పట్టించుకోవాలి, నువ్వు అడగాలి. కరెక్టేనండి. అన్నిటి కూడా అన్ని నీ యొక్క భార్యకి నువ్వే సమకూర్చాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆదిలో మానవునికి సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు, హెల్ప్ మేట్ ఇచ్చాడు. కాబట్టి భార్య సాటి అయిన సహాయి, హెల్ప్ మేట్, నాట్ డోర్ మేట్. డోర్ దగ్గర ఉండే మ్యాట్ కాదు ఆమె, ఎట్టంటే తొక్కేదానికి కాలు దుడుచుకునే మ్యాట్ కాదు. భార్య హెల్ప్ మేట్. ప్రవక్త చూడండి ఎంత గొప్ప ప్రవక్త తెలుసు మనకి, దేవుడు ఇచ్చిన ప్రవక్త. ఆమె ఒకరోజు ప్రవక్త మీద ఆమెకు కోపం వస్తే డోర్ వేసేసి పోయిందంట. ఆమె డోర్ దన్నని వేసిందంట ప్రవక్త ముందు. అది చూసి దేవుడు కోపం వచ్చి ప్రవక్తపై కారు కడుగుతా ఉంటే దేవుడు వచ్చి ప్రవక్తతో మాట్లాడాడు, ఏమి నీ భార్యకి అంత ఇది, ఆమె ఏమనుకుంటుంది, ఆమె వెళ్ళి మోషే యొక్క అక్క అయిన ఈమె మిరియాముకి ఏం జరిగిందో పోయి చదవమని చెప్పు, తీసి చూపి నీ భార్యకి అని చెప్పి అన్నాడు దేవుడు. అప్పుడు వెంటనే ఆమెకు ఒక గెడ్డ వచ్చింది. ఆ గెడ్డ రాగానే డాక్టర్లు ఏమన్నారంటే, డాక్టర్ దగ్గర తీసుకెళ్తే నొప్పి అని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పెద్ద గెడ్డ ఉంది, దాన్ని ఆపరేషన్ చేసి తీయాలన్నారు. అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రవక్త ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ప్రభువా నేను లేనప్పుడు నా బిడ్డలను చూసుకుంది, నా బట్టలను ఉతికింది, నా కుటుంబాన్ని చూసుకుంది, నా అవసరాలన్నీ కూడా ఆమె తీర్చింది. ఈ పరిచర్యలో నేను ఇంత దూరం వచ్చానంటే ఆమె యొక్క సహాయం ఎంతో ఉంది ప్రభువా. ఇంకొక విధంగా చెప్పాలంటే ఆమెను ఇచ్చింది నువ్వే కదా అయ్యా. కాబట్టి దానిని బట్టి ఆమెను ఏం చేయమన్నాడు ప్రవక్త, క్షమించి ఆ గెడ్డను తొలగించమన్నాడు. అప్పుడు దేవుడు నేరుగా వచ్చాడు ఆయన దగ్గరికి, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాయి. అప్పుడు వచ్చి దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఇప్పుడు లేచి నువ్వు ఏదైతే పలకతావో అదే నీ భార్యకి జరుగుతుందని చెప్పి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు భక్త గారు నేరుగా లేచి నిలబడి ఆయన ఏమంటాడంటే, డాక్టర్ వచ్చి కత్తి పెట్టే లోపల నా భార్యకి ఆ గడ్డ ఏమైపోవాలి, ఉండకుండా మాయమైపోవాలన్నాడు. ఆ తర్వాత డాక్టర్లు ఆపరేషన్ చేయడానికి ముందు ఆ గడ్డ ఈ గడ్డ ఏ స్థలంలో ఉందో స్కాన్ చేసి చూసినప్పుడు అక్కడ గడ్డ ఉండదు. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. నిన్ను వలే నీ భార్యని ఏం చేయాలి, ప్రేమించాలి. ఇది చెప్పకూడదు, నన్ను ఇట్లా అన్నావు కాబట్టి నీకు అట్లా జరిగింది మ్యాన్, చాలా మంది అంటుంటారు. డోంట్ సే లైక్ దట్. ఆమె కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. ఈ యొక్క ప్రసన్న యొక్క కుటుంబంలో కూడా మరి మన సమాధానకర్త అయిన దేవుడు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళ కుటుంబంలో ఉండి ఒక మంచి క్రైస్తవ కుటుంబంగా వాళ్ళు ఈ భూమి మీద దేవునికి సాక్షులుగా వాళ్ళు జీవించి ఎత్తబట్టులో వాళ్ళు కూడా మనతో పాటు వాళ్ళు వచ్చుదురు గాక. దేవుడు ఆ యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. వచ్చిన మిమ్మల్ని కూడా మన కుటుంబాలను కూడా దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యు. మరి ఈ యొక్క సమయాన్ని తిరిగి నేను స్థానిక సంఘ కాపరికి నేను అప్పచెప్పుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. నీకు స్తోత్రములు నాయనా, ఇంత గొప్ప కార్యం చేసిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు నాయనా. మేము ఊహించిన దానికంటే ప్రభువా నాయనా ఎన్నో గొప్ప మేలులు ఈ ప్రాంతంలో మీరు చేసిన దేవుడు నాయనా. నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన. ఇంత గొప్ప కార్యం ఇక్కడ జరుగుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు ప్రభువా. ఈ రీతిగా ఇక్కడ ఈ వర్తమానం ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు ప్రభువా. నాయన ఇంత గొప్ప కార్యాన్ని చేసి ఈ రీతిగా ప్రభువా ఇక్కడ మీరు సమకూర్చినందుకు వందనాలు. నువ్వు సమకూర్చే దేవుడివై ఉన్నావు నాయన. తెలివిని కార్యాలు చేసి గొప్పగా మహిమ పొందే దేవుడివై ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రములు.
నాయన ఇదిగో తండ్రి ఈ దినాన ప్రభువా నాయన ఇదిగో ఈ యొక్క కూడికి నిమిత్తమై నాయన ఏర్పరచబడినటువంటి ప్రవీణ్ని మరి ఇచ్చిన ప్రశ్న ద్వారా మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవుడు నాయన. ఇంతవరకు దైవజనుల ద్వారా కేవలం ఆయన కాదు కానీ ప్రభువా మాట్లాడిన ప్రతి మాట ఈ భూలోకంలో మేము సరి చేసుకొని ఒక వధువుగా మేము సిద్ధపడి వరుడు కొరకు ఆయుధపరచబడే రీతిగా మీరు మాట్లాడిన ఆత్మరీతిగా ప్రభా మేము మాట్లాడతానన్నా ప్రభా నువ్వు మాట్లాడినావు నాయన, నీకు వందనాలు నాయన. ఇది రక్షించబడే వాళ్ళకి దేవుని శక్తిగా ఉండును, నశించే వారికి వెరితనంగా ఉండును ప్రభా. నీ మాటల్లో జీవం ఉన్నట్లు ప్రభా నీ కార్యం జరిగించావు నాయన. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరి వారిద్దరికే కాదు కానీ అనేకులకి నాయన ఆశీర్వాదకరంగా ఉండేలాగా మాట్లాడిన దేవుడువు. ఈ మాటలు పట్టుకున్న ప్రతి ఒక్కరూ రక్షించబడును గాక, నిత్యము రక్షించబడి బలపరచబడును గాక, స్థిరపడును గాక అని నమ్ముతున్నాం దేవా. నీకు వందనాలు నాయన. ఇదిగో జరగబోతున్నటువంటి అన్ని విషయాల్లో ఘనమైందని రీతిగా ప్రభా జరిపిస్తున్నటువంటి మీ ప్రియదాసులను జ్ఞాపకం చేసుకోండి. కేవలం ప్రభా ఆయన కాదు కానీ ప్రభా మీరే రంగం మీదకి వచ్చిన ఆయన కార్యం జరిగిస్తున్నారని నమ్ముతున్నాము నాయన. జతపరుస్తుండగా ప్రభా కేవలం నాయన వారి మధ్యలో మీరు ఉంటారని ఇప్పుడే మా ప్రియదాసుల ద్వారా నీ విన్నావు నాయన. కేవలం నువ్వు ఒక మనిషి రూపంలో రావు కానీ ఆత్మ రూపంలో ఒక మనిషి ద్వారా మీరు మాట్లాడి కార్యాలు చేస్తారని మీ దాసుని ద్వారా మీరు బలపరచండి. ఆయన చేస్తున్న ప్రతి మాట, ఆయన ఊదుతున్న ప్రతి బోర ప్రభావాలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఈ కుటుంబానికి కావాల్సిన రక్షణ భాగాన్ని మీరు దయచేయమని మీకు మనవి చేసుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాము. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను. ఒక వాక్యాన్ని విన్నాము. మరి చక్కగా ఒక భార్య ఎలా ఉండాలో దేవుని వాక్యంలో నుంచి అనేకమైనటువంటి కార్యాలను మనం విన్నాం. మరి 10 నిమిషాల్లో అయిపోతుంది. ఎవరు ఇప్పుడేం కంగారు పడాల్సిన పని లేదు, ఇక ప్రసంగం ఏమి ఉండదు కాబట్టి గట్టిగా ఒక 10-15 నిమిషాల్లో కంప్లీట్ చేసేస్తాను. ఒక మాట చెప్పి మరి వివాహానికి మనం వెళ్దాం. మరి పెళ్లి కుమారుడు కూడా మరి భార్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భార్యకి అన్ని హెచ్చరికలు చేశారు మా పాస్టర్ గారు. మరి మీకు కొన్ని చెప్పడం మర్చిపోయినారు. అవన్నీ మీకు కూడా మీరు బాగున్నారనుకో, మీరు బాగా చూసారనుకో, సార్ చెప్పినవన్నీ మీకు దొరుకుతాయి. ఓకే రైట్. ఈరోజు ఇక్కడ మనం వివాహానికి మనం వచ్చి ఉన్నాం. మనందరం కూడా పెళ్ళిళ్ళు అయినోళ్ళు ఒక్కొక్కరినే చేసుకుంటున్నాం, అంతే కదా సార్? ఈరోజు కూడా ఒక్క ఆయన ఇంకెవరు లేరు కదా, ఒక్కరినే చేసు. అయితే యేసు ప్రభు ఒక్కరిని చేసుకోవడం లేదు. అల్లు చెబుదామా? ఎందుకంటే పాస్టర్ గారు చెప్తా ఉండేటప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఒకసారి మీతో పంచుకుందామని చెప్పి నేను ఈ కార్యక్రమం బాప్తిస్మం ఇచ్చేటప్పుడు మా చర్చిలో ఒక అమ్మాయి మీతో మాట్లాడాలి బ్రదర్ నేను అని, రండి అమ్మాయి అని చెప్పి ఇంటికి రమ్మని పిలిచాను. మాట్లాడితే ఆమె ఏమనిందంటే నాకు కొన్ని నచ్చలేదు చెప్పేయి అని. ఏమ్మా ఏం నచ్చలేదు అని. అటేంది యేసు ప్రభు నాకు భర్త అంటివి, మా అక్కకు భర్త అంటివి, మా అమ్మకు భర్త అంటివి, మా అమ్మమ్మకు కూడా భర్త అంటివి, అంతే కదమ్మా మీ నాయనకి మీ ముత్తాతలకు కూడా ఆయనే భర్త. ఆడవాళ్ళకే కాదు చెప్పింది, మగవాళ్ళకు కూడా ఆయన భర్త అని. అల్లే చెప్దామా? ఇట్లాంటి పెళ్ళి అంటే ఇప్పుడు మామూలుగా మనకేమైపోయిందంటే వాక్యం వినేటప్పుడు తండ్రి అంటే తండ్రిగా ఏదో ఒకరుగా అట్లా చూస్తున్నాం. చెప్పిన బైబిల్లో చెప్పినటువంటి సంబంధము మనకున్న సంబంధం లాంటిది కాదు, బాధ్యతల గురించి చెప్పబడింది. ఆమె చెప్దామా? అవన్నీ ఏంటంటే తండ్రి ఎట్లా చూస్తాడు, భర్త ఎట్లా చూస్తాడు, అన్న ఎట్లా చూస్తాడు, మరి అన్నదమ్ములు ఎట్లా చూస్తారు, బంధువులు ఎట్లా చూస్తారు, ఈ అన్ని కలిపి యేసు ప్రభు ఒక్కడే చూస్తాడు అన్నమాట. హల్లెలూయా. అది బైబిల్ చెప్పినటువంటి అందులో ఉన్న రిలేషన్. మరి మంచిది. మరి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరి దేవుని ప్రజలారా, మరి వివాహానికి వచ్చినటువంటి మీ అందరికీ మరి ఈ యొక్క కార్యాన్ని మనం ఇక్కడికి ఎందుకు వచ్చున్నామో మనకు తెలుసు. మరి మన మధ్యలో నిలిచి ఉన్నటువంటి చిరంజీవి ప్రవీణ్ కుమార్,
చిరంజీవి ప్రసన్న ఈ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వివాహము చేయుటకు దేవుని సముఖమందును సంఘమందును ఇప్పుడు మనందరము కూడి ఉన్నాం. వివాహం అనున్నది దేవుడు తాను నియమించిన ఘనమైనటువంటి స్థితి. ఇది క్రీస్తుకును ఆయన వధువుకును గల మర్మమైన ఐక్యతను సూచించుచున్నది. అపోస్తులుడైన పౌలు గారు కూడా వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని మన పరిశుద్ధ గ్రంథంలో రాశారు. మనకి ఎన్ని విషయాలున్నా అన్నింటిలో ఘనమైనది ఏంటంటే దినమే. హల్లెలూయా. కనుక వివాహము ఏర్పడిన హేతువుకు తగినట్లుగా యోచించి భక్తితో, వినయముతో, వివేకముతో, దేవుని భయముతో, ప్రార్థనతో మనము వివాహానికి పూనుకొని ఉండవలెను. మరి ప్రవీణ్ మరియు ప్రసన్న పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనములో జతపరచబడుటకు ఇప్పుడు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడుట సరికాదు అని ఎవరైనా న్యాయమైన హేతువును చెప్పగలిగిన ఎడల ఇప్పుడే తెలియజేయవలెను. లేని ఎడల ఇక ఎప్పటికీ ఊరకుండవలెను. ఈ వివాహము ఇష్టమన్నోళ్ళు మీ కుడి చేతిని పైకెత్తండి. అయ్యా ఫోటో తీయ. మరి వివాహం చేసేదానికి వచ్చింది మీ అందరికీ ఇష్టం, తల్లిదండ్రులకి ఇష్టం. మరి వీళ్ళకి ఇష్టం ఉందా లేదా అడగదామా? అడగదు. అయ్యా ప్రవీణ్, ప్రసన్నని చేసుకునేదానికి నీకు ఇష్టమేనా? అమ్మా ప్రసన్న, ప్రవీణ్ని చేసుకునేదానికి నీకు ఇష్టమేనా? వాళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి నాకు కూడా అభ్యంతరం లేదండి, పెళ్లి చేద్దాం. హల్లెలూయా. నేను చెప్పేదానికి చెప్పిన తర్వాత మైక్ ఇస్తాను. ఆమెనని చెప్పి అవును అంటే చేసుకుంటానన్నావు కాబట్టి అవునని చెప్పాలి. చేసుకునేటప్పుడు నేను అడిగినప్పుడు నేను చదివిని విని అందరూ వింటారు, నువ్వు కూడా విను. కాబట్టి ఈ యొక్క స్త్రీని ఈ అబ్బాయికి ఇచ్చేదానికి ఉన్నటువంటి వారు ముందుకు రావాల్సిందిగా వారిని నేను కోరుచున్నాను. అమ్మాయి తండ్రి ఎవరు? ఆయన అడుగు. రండి. అబ్బాయి కుర్చీ పట్టుకోండి. వాళ్ళు తీసుకోండి. అబ్బాయి కుర్చీ తీసి అమ్మాయి కుర్చీ పట్టుకోండి. తీసి అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేతిలో పెట్టాలి. మీరు అమ్మాయి కుర్చీ ఫోటో తీయాలి. మంచిదండి. చేపట్టుకో. ఇప్పటి నుంచి నీ పని, ఆయన పని వదిలేసుకున్నాడు. ఈ రోజు నుంచి ఆయన పని అయిపోయింది. ఆయన ఏం చేసాడో అవన్నీ నువ్వు చేయాలి. రైట్, మీరు కూర్చోండి. ప్రసన్న అను ఈమెను చేసుకొని దేవుని ఎదుట సమ్మతించి ప్రసన్నను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిరువురు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని చూడక మరి ప్రసన్నతోనే కాపురము చేయుదువా? చేస్తాను. చేస్తాడంట. అందరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మా ప్రసన్న మరి ప్రవీణను ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని న్యాయము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించి
మరి ప్రవీణ్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలం వరకు ఇతరులను ఎవరిని ఆశింపక ప్రవీణ్తోనే కాపురము చేయుదువా? చేస్తాను. మంచిది. మరి ఎవరెవరు ఒప్పుకున్న కారణం చేత మరి వివాహ ప్రమాణాన్ని మరి చేయించేదానికి ముందుకొస్తాం. మరి మొదటగా ప్రవీణ్ చేత చెప్పిద్దాం. ఇప్పుడు నేను చెప్పేవి మీరు కూడా చెప్పాలి, సరేనా? ఈ చేయి పైన పెట్టి ఇంకొంచెం రైట్. నా సైజ్ చూడొద్దు, వాళ్ళ సైజ్ చూడొద్దు. ప్రవీణ్ కుమార్ అను నేను, ప్రవీణ్ కుమార్ అని నేను, ప్రసన్న అను నిన్ను, ప్రసన్న అని నిన్ను, ఇది మొదలుకొని నా భార్యనుగా స్వీకరించి, నా భార్యనుగా స్వీకరించి, దేవుని ఎదుట సమ్మతించి, నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖములందు నిన్ను సంరక్షించి నా జీవిత కాలమందు నీ ఎడల నమ్మకముగా ఉందునని యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావయ్యా? ప్రమాణం చేసి. ఎవరికి చేసావు? ప్రసన్నకి. దేవునికి వద్దా? దేవునికి. రైట్. దేవుని సముఖంలో ప్రసన్నకి చేసావు. రైట్. గాడ్ బ్లెస్ యు. అమ్మా ఇప్పుడు నువ్వు చెప్పాలా? అట్లా పెట్టి అది అమ్మ ఈ చేతి ఇచ్చి అమ్మాయి చెప్పు. ప్రసన్న అను నేను, ప్రవీణ్ అను నిన్ను, ఇది మొదలుకొని నా భర్తనుగా స్వీకరించి దేవుని నియమము చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించి నిన్ను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములందు సంరక్షించి నా జీవిత కాలమందు నీ ఎడల నమ్మకముగాను వినయముతోను ఉండునని యేసుక్రీస్తు నామములో ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణము. ఓకే, రైట్. చేసుకునేదానికి ఏమన్నా తీసుకొచ్చావా? తీసుకొచ్చావా? తీసుకొస్తే పెళ్లి చేసేస్తా. రెండు దీంట్లో పెట్టావా? వెరీ గుడ్. ఇప్పటి నుంచే కరెక్ట్గా పెట్టాను. ఆయన ఇప్పటి నుంచే రింగులు ఒక దాంట్లో తెచ్చారు. మామూలుగా వేరువేరుగా తేవాలా? చాలా అడ్వాన్స్ అయిపోయినాడు. మరి జీవితకాలం వీళ్ళు ఎట్లేదానికి మనందరం కూడా దీవిద్దాం. వాళ్ళు గుర్తుండే నీదే, నీది ఇది పెద్దది నువ్వు. ఒక్క నిమిషం. ఇది చిన్నపల్లి, ఇది అమ్మాయిది పెద్దది కదా. అమ్మాయి పెద్దది, అబ్బాయిది అబ్బాయిది కదా. అది అది అమ్మాయిది. పెద్దది అమ్మాయిదా? చిన్నది అమ్మాయిదా? అంటే మీరేమనుకున్నారు? వాళ్ళే సెలెక్ట్ చేశారు కదా, వాళ్ళే సెలెక్ట్ చేశారు. అదే ఇది అబ్బాయిది. నీది నువ్వే వేసుకో. ఇది అమ్మాయి నువ్వు సెలెక్ట్ చేసిన అమ్మాయికి. ఇది అమ్మాయికి ఒక రాప. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న మరి దైవజనులు మరి అభినంద గారు మరి ఈ రింగుల గురించి ప్రార్థిస్తారు. కలుపుకున్నాం ప్రార్థన. మహాపరిషుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, వందనాలు నాయన. నిస్తున్న ప్రభ,
ఏకాకుల్ని ప్రభా సంసారులుగా చేసే దేవుడివి. ఇరవై సమయంలో ప్రభా అయా ఒంటరిగా ఉన్న ప్రవీణ్ని తనకంటూ ఒక సాటి అయిన సహాయాన్ని ఇచ్చి తండ్రి ప్రభా ఈ సమయంలో ప్రభా మీ సముఖంలో ఐక్యపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో దాని ప్రభా వారి వివాహానికి ప్రేమకు గుర్తుగా ప్రభు ఇదిగో నాయన వారు ఆ యొక్క రింగుల్ని తీసుకొచ్చి ఉండగా ప్రభు నిశ్చంగానే ప్రభా అయా తని ప్రభా ఆ రింగులు తొడుగుట ద్వారా ప్రభా అయా వారి ప్రేమను ఐక్యతను ప్రభా వాళ్ళు వ్యక్తపరచబోచుండగా ప్రభు నిశ్చంగానే ప్రభు ఈ కుటుంబంలో మీరు ఉండండి నాయన. ఇదిగో తన ప్రభా మీరు వాళ్ళతో పాటు ఐక్యమైన ఆయన ఆ కుటుంబాన్ని ప్రభా మంచి క్రైస్తవ కుటుంబంగా ఈ స్థలంలో మీకు సాక్షులుగా ప్రభా ఇదిగో తన ప్రభా మీరు తీర్చిదిద్దిన ఆయన వారి జీవితంలో మీరు మహిమ తెచ్చుకోమని ఆశీర్వదించమని అయా వివాహాన్ని జరుపుతున్న నీ యొక్క దాసును కూడా ప్రభా మీరు దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం గొప్ప తండ్రి. ఆమేన్. ఇవ్వకపోయి తీసుకోవాలి, నువ్వే తీసుకో, చేతికి తీసుకొని అమ్మాయి ఎడం చేయికి ఏది ఎడం చేయి కదమ్మా ఇక్కడ వేయాలి, పట్టుకో, చేతితో పెట్టుకో. ఏ పక్క నేను చెప్తాను, నేను చెప్పేటప్పుడు నేను చెప్పింది చెప్తూ నీకు వేయాలా. ఈ ఉంగరము అనే గుర్తు ద్వారా నిన్ను నేను వివాహము చేసుకొనుచున్నాను. చిన్నగా అందరూ చప్పట్లు కొడదామండి. మీరు తీసుకొని ఆయన వేయండి, చిన్నగా వేయండి. అందరూ చప్పట్లు కొడదాం. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు వేరుపరచకూడదు. ఇది మొదలుకొని ప్రసన్న, ప్రవీణ్ భార్యాభర్తలని యేసుక్రీస్తు నామమున ఆయన సేవకుడనైన నేను ప్రకటించుచున్నాను. ఆమేన్. చిన్నగా వేలు చేసి ముసుగు చిన్నగా తీయాల. మరి ఈ సమయంలో ఒక చిన్న పాట పాడతారు. పాట పాడే సమయంలో సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ప్రేయర్ చేసి పంపిస్తాం లాస్ట్లో ఇది అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ సంతకాలు అయిపోయింది. ఈలోగా ఒక పాట పాడతారు. ఒక పాట పాడుతుంటారు. ఈలోగా వాళ్ళిద్దరి చేత సంతకాలు పెట్టించుకుంటాం. పట్టుకో ఇద్దరు సాక్షులు చెప్తాను. ఇద్దరు సాక్షులు
నూరమ్మ రాదా ఊరికే పురుషులు రావాలా? మగవాళ్ళు ఎవరైనా సంతకాలు మీకొకరును వాళ్ళకొకరు ఊరికి అటు పెట్టమ్మా. నీళ్ళు ముద్ర ఊరికి నీకేం వస్తుంది పెట్టు. ఊరికే పెట్టు. రాదా? సర్లే ఒక వదిలే పెట్టుకొని ఇటు పట్టుకో. సంతకం పెట్టుకుంటా. ఇటు పెట్టు. ఇక్కడ 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 పెట్టు. చూడు ఆల్ సైజ్. రాయా అమ్మాయి తరఫు రమ్మని త్వరగా రండి. ఇక్కడ పెట్టి సంతకం పెట్టాలి. నువ్వే సేవకులందరూ ఒకసారి వస్తే ప్రేయర్ చేసేద్దాం, అయిపోతుంది. మాస్టర్స్ అందరూ దైవ సేవకులందరూ ఒకసారి వచ్చినట్లయితే వధువర్యుకి మరి ఆశీర్వాద ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులందరూ కూడా ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా. అయ్యా కొంచెం మాట్లాడుతున్నారు. అందరు వచ్చారా? రండి, అందరి చేతులు పెట్టండి. అందరి చేతులు. మహాపరిశుద్ధుడు ఏంటండి మీ గొప్ప నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇగో ప్రభువా, నూతనంగా జతపరచబడినటువంటి ఇగో ప్రభువా నాయన ఈ యవన ఇద్దరు బిడ్డలు ప్రభువా తండ్రి, మీరు రాకడ పర్యంతం వరకు ప్రభువా వారి జీవిత కాలం అంతయు నాయన మీ సన్నిధిలో ఇగో ప్రభువా తండ్రి వారు చేసిన ప్రమాణాలు వారి జీవితంలో వారికి చెప్పబడిన వాక్యము వారి యొక్క హృదయంలో ఉంచుకొని సమాధానముగా ప్రభువా తండ్రి సంఘమునకును ఇదిగో ప్రభువా తండ్రి బంధువులకును అందరికీ దీవెనకరముగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. లాస్ట్ దాకా వస్తారు, పూలు వేసే వాళ్ళు ఉంటే వేసుకోమని చెప్పండి.
దేవారావయ్యా